సంకటహర చతుర్థి. ప్రతి పౌర్ణమి తర్వాత కృష్ణపక్షం ముందర 4వ రోజు సంకటహర చతుర్థి వస్తుంది. సంకటం అంటేనే సమస్య, అంటే నా ఆటంకం, ఏ మార్గాన్ని వెళ్ళాలి, ఏ రూట్కి వెళ్తే, ఇలాంటి ఒక ధర్మ సందేహం. దాన్ని అందుగురించే సంకటహర చతుర్థి అన్నాడు. గణపతి అన్ని కార్యక్రమాలకు ఆటంకం లేకుండా చూసేవాడు. అది ఆ సంకటహర చతుర్థి రోజు హోమంతో సహా పూజ చేయించుకుంటే, మంచి పురోహితునితో ఈ పూజ హోమం చేయించుకుంటే వాళ్ళు దీర్ఘకాలిక సమస్యలు ఏదైనా గానీ, లేకుంటే కొత్తగా తలపెడుతుకున్న పనులు ఏదైనా కావచ్చు, ఒక ఇల్లు కొనడం, వాహనం కొనడం, ఒక ఉద్యోగం, లేకుంటే ఒక కోర్టు కేసు, ఇతరులతోని ఏమన్నా పాలివాళ్లతోని కావచ్చు, ఇతరులతోని కానీ జ్ఞాతులతోని కానీ ఏమన్నా వివాదాలు, భార్యాభర్తల మధ్య తగాదాలు, ఇట్లా అన్ని సమస్యలకు పోయే మార్గం ఈ సంకటహర చతుర్థి రోజున నువ్వు గణపతి హోమం చేసేది ఉంటే అవి తప్పక నెరవేరుతాయి. మనస్ఫూర్తిగా చేయాలి.